మిథున దేవాతో నా అత్తారింట్లో తేల్చుకుంటాను నీ గురించి అని చెప్పి ఇక సత్యం ఇంటికైతే వెళ్తుందనమాట. ఇంతలో దేవ వాళ్ళ మమ్మీ తులసమ్మకు పూజ చేస్తూ ఉంటుంది. అలా హారతిస్తూ ఉంటుందో లక్ష్మీదేవిలాగా ఈ మిథున ఇంట్లోకి అడుగు పెడుతూ ఉంటుందన్నమాట. నీ దేవ తల్లిదండ్రులు ఎవరు అని అడిగి వాళ్ళకి కాళ్ళకి పాదాభివందనం చేస్తుందన్నమాట. ఆశీర్వాదం తీసుకుంటుంది. ఎవరమ్మా నువ్వు అని అంటూ ఉంటే నేను దేవ నా మెడలో తాళి కట్టాడని మొత్తం జరిగిందంతా చెప్తుంది. అయితే ఈ అమ్మాయిని చూస్తే బాగా చదువుకున్న అమ్మాయిలాగుంది, సంస్కారం సంప్రదాయాల పద్ధతులు తెలిసిన అమ్మాయిలాగుంది. వాడు ఒక తండ్రిలా చెప్పకూడదు, నేను వాడు మంచోడు కాదమ్మా, నీ జీవితాన్ని నువ్వు చూసుకో, వాడితో పెట్టుకుంటే నీ జీవితం నాశనం అయిపోతుందని వార్నింగ్ ఇచ్చినట్టే చెప్తాడు. కానీ మిథున ఒప్పుకోదనమాట. నేను అమెరికాలో చదివాను సార్, కానీ నాకు మన సాంప్రదాయాలు పద్ధతులు ఇవన్నీ తెలుసు, వాటిని గౌరవిస్తాను, ఆ భాగంగానే నేను తాళిని కూడా గౌరవిస్తాను. నా భర్త చెడ్డవాడైనా తాగుబోతు అయినా ఏమైనా నా భర్త నేను మార్చుకోగలుగుతానన్న నమ్మకం నాకుంది. ఇదే నా అత్తారిల్లు, నేను అడుగు పెడితే మీ ఇంట్లో కోడలుగానే పెడతానన్నట్టు చెప్తూ ఉంటుందన్నమాట. అయితే ఎంతకీ వినిపించుకోవడం లేదని, నీ మంచి కోసమే ఇప్పుడు దాకా మంచిగా చెప్పాను, నువ్వు వినడం లేదు. స్టూడెంట్స్ మూర్ఖంగా చెప్పిన మాట వినకపోతే నా స్టైల్లో నేను ఎలా చెప్తానో అలా చెప్పాల్సి వస్తుంది అని తన చిన్న కోడలతో ఈ అమ్మాయిని బయటికి గెంటే ఇచ్చేస్తాడు. మర్యాదగా చెప్తే వినడం లేదని. కానీ మిథున ఎంత పట్టుదల అమ్మాయి అంటే, చదువు ఉంది, సంస్కారం ఉంది, అన్నీ కలగలిపిన అమ్మాయి అనమాట. మొండిగా నన్ను ఇంట్లోకి రానిచ్చేంతవరకు నేను అక్కడే ఉంటానని అక్కడే గేట్ ముందే ఉంటుందన్నమాట. ఈ విషయం తెలుసుకున్న దేవ బ్యాడ్ న్యూస్ అని వాళ్ళ ఫ్రెండ్ చెప్తాడు. నీకు బ్యాడ్ న్యూస్ రా అంటే, ఏమైందో చెప్పరా అంటే, మీ ఇంటికి వెళ్ళింది కదా అమ్మాయిని మీ నాన్న గెంటేశాడంట, ఇది గుడ్ న్యూస్ రా, బ్యాడ్ న్యూస్ ఎలా అవుతుందని నవ్వుకుంటూ ఉంటాను అనమాట. ఇంకో ఫుల్ బాటిల్ వేయాలి అని. కానీ మిథున మాత్రం చాలా పట్టుదలతో ఇంట్లోకి రానిచ్చేంత వరకు అక్కడి నుంచి కదలదనమాట. ఆ అమ్మాయి తెగువ తెగింపు చూస్తే ఖచ్చితంగా దేవాన్ని మార్చుకునేలాగే అనిపిస్తుంది. దేవ మంచోడే, కానీ ఈ తాగుడు కొట్టడాలు ఇవి ఒక్కటి. మామూలుగా అయితే ఎవరికైనా సహాయం చేసే గుణము, మంచితనము ఉంది, అమ్మాయిల పట్ల గౌరవం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ కొంచెం పొగరు, తెంగరి, ఈ మందిని కొట్టడము, వీటన్నిటిని దారిలో పెట్టగలిగే ఒకే ఒక మనిషి అంటే మిథున అనే చెప్పాలి. మరి ఏం జరుగుతుంది?